హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మీడియా ఆబ్జెక్ట్స్ని బూస్ట్అప్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ మీడియా ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? బూస్ట్అప్ ప్రొవైడ్స్ an easy way to align media objects like images or videos together with content. Media objects are often used to display blog comments and tweets and so on. సో మీరు బ్లాగ్ కామెంట్స్ కానీ ట్వీట్స్ కానీ చూసినట్టయితే ఈ విధంగా డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓకే, సో వీటిని మీడియా ఆబ్జెక్ట్స్ అంటాం. సో మనకి బేసిక్ మీడియా ఆబ్జెక్ట్ని ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే, క్రియేట్ ఏ మీడియా ఆబ్జెక్ట్, యాడ్ మీడియా క్లాస్ టు కంటైనర్ ఎలిమెంట్ అండ్ ప్లేస్ మీడియా కంటెంట్ ఇన్సైడ్ ద చైల్డ్ కంటైనర్ విత్ మీడియా అండర్ స్కోర్ మీడియా ఐఫన్ బాడీ క్లాస్, యాడ్ ప్యాడింగ్ అండ్ మార్జిన్స్ యాజ్ నీడెడ్ విత్ స్పేసింగ్ యూటిలిటీస్ అని చెప్పి మనకి ఇక్కడ ఉంది. సో మనం మీడియా ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే, మీడియా క్లాస్ అలాగే మీడియా ఐఫన్ బాడీ క్లాస్. సో మెయిన్ కంటైనర్కి మీడియా క్లాస్ని యాడ్ చేస్తాం, సబ్ కంటైనర్కి మీడియా అండర్ స్కోర్ మీడియా ఐఫన్ బాడీ క్లాస్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక డివ్ క్లాస్ తీసుకుని కంటైనర్ తీసుకున్నాము, మార్జిన్ టాప్ వచ్చేసి 3 inches తీసుకున్నాము. తర్వాత చూసుకున్నట్టయితే తర్వాత డివ్ క్లాస్ ఈక్వల్స్ టు మీడియా బార్డర్ అండ్ ప్యాడింగ్ 3 తీసుకున్నాం. తర్వాత ఇమేజ్, ఫస్ట్ ఇమేజ్ డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఇమేజ్ తీసుకున్నాము, క్లాస్ ఈక్వల్స్ టు రౌండెడ్ సర్కిల్ తీసుకున్నాం. తర్వాత ఇంకో క్లాస్ తీసుకుని కంటెంట్ పర్పస్ మీడియా ఐఫన్ బాడీ, ఇక్కడ కంటెంట్ రాస్తున్నాం. ఓకే, సో లారం తోటి కంటెంట్ ఫస్ట్ ఒకసారి అవుట్పుట్ చూడండి ఏ విధంగా డిస్ప్లే అవుతుంది. తర్వాత దీన్ని ఓన్గా మనం డెవలప్ చేద్దాం. ఓకే, సో మనకి మీడియా ఆబ్జెక్ట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక ఇమేజ్ పెట్టుకున్నాము, వెంకట్ పోస్టెడ్ ఆన్ August 13 కింద మనకి సమ్ డేటా వస్తుంది. సో దీన్ని ఏ విధంగా ఇప్పుడు డెవలప్ చేసామో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ డివ్ క్లాస్ ఈక్వల్స్ టు డివ్ క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో కంటైనర్ తర్వాత మనకి డివ్ క్లాస్ ఈక్వల్స్ టు div class equals to media. ఓకే, మీడియా ఇంతవరకు తీసుకుంటున్నాను. బార్డర్ తీసుకున్నాం. ఓకే, బార్డర్ లేకపోతే ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూద్దాం. తర్వాత ఒక ఇమేజ్ని తీసుకుంటున్నాను, img src ఈక్వల్స్ టు ఇమేజ్ అండర్ స్కోర్ అవతార్ 31.png 1 ఇస్తున్నాను. ఇక్కడ ఇంకో ఇమేజ్ ఉంది నా దాంట్లో. తర్వాత విడ్త్ ఈక్వల్స్ టు 60 pixels తీసుకుంటున్నాను. లేకపోతే ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూద్దాం. తర్వాత చూసుకున్నట్టయితే మళ్ళీ సబ్ కంటైనర్ని తీసుకుంటున్నాను, డివ్ క్లాస్ ఈక్వల్స్ టు మీడియా అండర్ స్కోర్ మీడియా ఐఫన్ బాడీ క్లాస్ని యూజ్ చేసుకుంటున్నాము, మీడియా ఐఫన్ బాడీ. ఇక్కడ h2 ట్యాగ్ తీసుకుని కంటెంట్. సో ఇక్కడ VLR ట్రైనింగ్ అని ఇస్తున్నాను, VLR ట్రైనింగ్ అని ఇస్తున్నాను. తర్వాత వచ్చేసి VLR ట్రైనింగ్ పోస్టెడ్ నేను స్మాల్ ట్యాగ్లో ఓకే, స్మాల్ ట్యాగ్ తీసుకున్నాను. స్మాల్ ట్యాగ్లో పోస్టెడ్ అన్న 24th August 2019 తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక పారాగ్రాఫ్ తీసుకుని దాంట్లో లోరం పెట్టుకున్నాను, LO. ఓకే, చూద్దాం ఇప్పుడు ఒకసారి అవుట్పుట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి
అసలు మనం క్రియేట్ చేసింది ఇది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీనిలో మోడిఫికేషన్స్ చేసుకుంటూ వెళ్దాం. కంటైనర్ తర్వాత మీడియా బోర్డర్ ఇద్దాము. ఫస్ట్ బోర్డర్ క్లాస్ని అప్లై చేసుకుంటే మనకి సో బోర్డర్ అప్లై అయింది. రైట్, ఇమేజ్ సైజుని తగ్గిద్దాం. తర్వాత ఇమేజ్ ఇక్కడ ఇమేజ్ ఎస్ఆర్సి ఈక్వల్స్ టు స్టైల్ ఈక్వల్స్ టు విడ్త్ ఈక్వల్స్ టు 60 పిక్సెల్ ఇచ్చుకుందాం. విడ్త్ ఈక్వల్స్ టు 60 పిక్సెల్. ఓకే, 60 పిక్సెల్ ఇచ్చాము. తర్వాత మనకి ఓకే, సో స్టైల్ దగ్గర క్లోజ్ చేయలేదు, అందుకని మనకి ఏమన్నా ఎర్రర్ వచ్చిందని చూద్దాం. ఇక్కడ ఓకే, క్లియర్గానే వచ్చింది. ఇక్కడ మనకి ప్యాడింగ్స్ ఇవన్నీ కూడా రాలేదు ఇంకా. రైట్, ప్యాడింగ్ అదే మార్జిన్ ఇవన్నీ ప్యాడింగ్ 3 ఇద్దాం. సారీ, తర్వాత దీనికి ఇంకొక క్లాస్ అప్లై చేద్దాం. ఇమేజ్కి క్లాస్ అప్లై చేసి మార్జిన్ రైట్ ఈక్వల్స్ 3, మార్జిన్ టాప్ ఈక్వల్స్ 3 అండ్ రౌండెడ్ సర్కిల్ ఇద్దాం. ఈ క్లాస్ని యూజ్ చేసుకున్నాం. క్లాస్ రౌండెడ్ సర్కిల్ అంటే మనకు రౌండెడ్ సర్కిల్గా కనపడుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో రౌండెడ్ సర్కిల్గా కనపడుతుంది మనకి. సో ఇక్కడ ఎలాగైతే ఉందో అలాగే ఉంది కదా, కాకపోతే ఇక్కడ మనకి ఇటాలిక్ వచ్చింది ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చేద్దాము అంటే స్మాల్ ట్యాగ్ తర్వాత ఐ ట్యాగ్ యూజ్ చేసుకుందాం. ఓకే, తర్వాత ఇవన్నీ వచ్చినాయి కదా మనకి. ఇక్కడ దీనికి గ్యాప్ ఇద్దాము. ఒక బిఆర్ ట్యాగ్ ఇద్దాం ఇనిషియల్గా, తర్వాత మార్జిన్స్ ఇచ్చుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ దీనికి మధ్యలో స్పేస్ బాగానే ఉంది, కానీ ఇక్కడ లేదు. సో దాని పర్పస్ మనం ఏం చేద్దాము అంటే సో ఇప్పుడు చూడండి, ప్యాడింగ్ అప్లై చేశాను. ప్యాడింగ్ 3 అప్లై చేసేసరికి మనకి ప్యాడింగ్ వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం మీడియా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకుంటాం.